అందరికీ నమస్తే. గురుకుల్ హాస్టల్స్‌లో ఫుడ్ పాయిజన్ ఇష్యూ గురించి మనం ఎన్ని సార్లు చెప్పినా ప్రభుత్వంలో మాత్రం కదలిక లేదు. ప్రభుత్వం ఎంతసేపటికి అవతలోళ్ళ మీద ఏద్దాం, యువతలోళ్ళ మీదేసి మా బాధ్యత నుంచి తప్పుకుందాం. బాధ్యత లేని వ్యవహారాలే నడిపిస్తున్నారు. ఎక్కువగానే మనకు చాలా సందర్భాల్లో బయటపడుతున్నది. కొండా సురేఖ కూడా ఆ కోటరీలో చేరింది కదా! మొన్న సీతక్క దీని వెనుక కుట్ర జరిగిందని చెప్తే, ఇప్పుడు కొండా సురేఖ గారు కూడా చెప్పిండ్రు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే ఇదంతా కుట్ర చేసిండని చెప్పింది ఆమె డైరెక్ట్‌గా ఓపెన్‌గా చెప్పింది. మనం ఒక పబ్లిక్ పోల్ పెట్టినాం ఒకటి. గురుకుల్ హాస్టల్స్ ఫుడ్ పాయిజన్ వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుట్ర ఉందన్న మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం అని పెడితే, బాధ్యత లేని కామెంట్ అంటది 83%. ఒక మంత్రి బాధ్యతగానే మాట్లాడాలి. బాధ్యత లేకుండా 83% కామెంట్స్. ఈవెన్ తక్కువ లేవు. ఓట్లు కూడా 20,000 ఓట్లున్నాయి. వితిన్ 24 అవర్స్ 20,000 ఓట్లున్నాయి. గంటకు 1000 మంది పైన వేసినారు ఓటు. బాధ్యత లేని కామెంట్ అని 83%, కుట్ర ఉందని నమ్ముతున్నాం అని 14%, చెప్పలేమని 3%. చెప్పలేమంటే వాళ్ళు కన్ఫ్యూజ్లో ఉన్నట్టు, నిజముగా అబద్ధమో తెలియదు వాళ్ళకు. పాలిటిక్స్ ఏదో కొంత కన్ఫ్యూజ్ ఉన్నట్టు. కుట్ర ఉందని నమ్ముతున్నాం. కామెంట్స్కి వచ్చినాయి 98 కామెంట్లు వచ్చినాయి. ఈ కామెంట్లు చూసిన తర్వాత, ఇట్లాంటివి చూసిన తర్వాత మినిస్టర్లు మారకపోతే అది ఇక చాలా దారుణంగా ఉంటుంది. వాళ్ళ కాన్స్టిట్యున్సీ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోవడానికి అదొక కారణం. కాన్స్టిట్యున్సీలో వాళ్ళ గ్రాఫ్ పడిపోతుంది. పక్క రాష్ట్రాల్లో పక్క కాన్స్టిట్యున్సీలో మొత్తం కూడా కాంగ్రెస్ గ్రాఫ్ పడుతుంది. ఏం మంత్రులే, ఏం మాట్లాడుతున్నారా అంటారు కదా. పదవులు రాగానే అహం పెరిగి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. బెంటల్ సురేఖ, ఎవరినా సుధా, గోపాలకృష్ణ, బూతులు చదవని ముందే చెప్తున్నా కదా, బూతులు చదవను. మంత్రి మన కర్మ, అందుకే మినిమం 10th పాస్ పెట్టాలి. రాజ్ కుమార్ సున్నపు, సురేఖకు నెత్తి ఖరాబ్ అయింది. తర్వాత బనావత్ లాలు, మతిలేని మాటలు మాట్లాడి మంత్రి పదవికి మత్స్యం తీసుకొస్తుంది. సాగర్ బోగా, వార్డు మెంబర్ ఎక్కువ, సర్పంచ్కు తక్కువ. కొండ సురేఖ గారు మినిస్టర్ ఇచ్చి తెలంగాణ పరువు తీసిర్రు. బాధ్యత లేని మాటలు. సురేఖ గారికి మనవరాలు ఉన్నది, ఆ పాప జ్వరం వస్తే ప్రతిపక్షం అంటోంది. జంషెడ్ నాగరాజు, వాళ్ళ మనవరాలకు జ్వరం వస్తే కూడా ప్రతిపక్షం ఏంటదంట. కరెక్టే. వీళ్ళు ఒక మంత్రి రామసాగర్. తర్వాత ప్రణయ్ కుమార్ పోలేపాక, ఏమంటారు, పరిపాలన ఏర్పాట్లు చేయలేక, సదుపాయాలు కల్పించక, నిరంతర పర్యవేక్షణ చేయలేక మంత్రి పదవి అంటే సరిపోతుంది, మంత్రి పదవి ఉంటే సరిపోతుంది అని తెలియజెప్పే కథ ఈ మెంటల్ సురేఖ కథ. ప్రతిపక్షం కుట్ర ఎట్లా చేస్తుంది, అధికారులు పనులు నీ చేతులు అంటే ఉంటే నీ మాట వినకుండా ప్రతిపక్షం మాట ఎట్లా వింటారు. బాధ్యులపైన చర్య తీసుకొని నిరంతర పర్యవేక్షణ చేయకుండా అయినా ప్రతిపక్షం కుట్ర ఎట్లా చేసిందో చెప్తే మాకు అర్థమవుతుంది. బుర్రలేని కుక్కలు సీఎం మంత్రులు అయితే గిట్లనే ఉంటుంది. కొండసురేఖ పిచ్చెక్కింది అప్పుడు సమంత విషయాలు, ఇప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ని ఎలా అంటుంది. శ్రీనివాస్ శివ, బ్రోకర్ బ్యాచ్ అంట. సారీ. నాగరాజు లెల్లల, మంత్రి అని కొమ్ములు వచ్చాయి, మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ఉసురు తీస్తున్నారు. మంత్రి మనవరాలకు పుట్టినరోజు బిర్యానీ, మా పిల్లలకేమో పాసిపోయిన అన్నం. వ్యాలిడ్ పాయింట్ ఇది. నాకు తెలిసినంత వరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాదు. ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఒక్కరు ఒక రకంగా మాట్లాడడం లేదు, వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. చిన్నపిల్లలకు మధ్యాహ్నం భోజనం సరిగా కూడా పెట్టలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థతకు ఇదే సాక్ష్యం, ఇంకేం కావాలి చెప్పు శివారెడ్డి అన్న. ఎవరన్నా శ్రీకాంత్, గడేల శ్రీకాంత్. తర్వాత ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళు, చైతన్య, చియాన్ తాండ్రనంట. తర్వాత కొండసురేఖ అక్క మంత్రి అయ్యాక మా సామాజిక వర్గం నుండి మంత్రి అయ్యింది అని సంతోషపడ్డా, కానీ ఇంత బాధ్యతారహితంగా మాట్లాడుతూ అనుకోలేదు. ప్రవీణ్ కుమార్ గారు మంచి కమిట్మెంటు, ఎంత బాగుండేది. గురుకుల పట్ల అధికారం ఉంది కదా అని ఏది పడితే అది ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఇష్టం వచ్చి మాట్లాడద్దు. ఉన్నట్టు మాట్లాడతాం, వ్యవహరిస్తామంటే ప్రజలు చులకనైపోతారు. ప్రతిపక్ష పార్టీలు కుట్ర చేస్తున్నారు అనేది నిజమైతే మీకు పాలన చేత కావట్లేదు అని ఒప్పుకున్నట్లే అక్క. కొంచెం బాధ్యతగా వ్యవహరించి మాట్లాడితే మీకు గౌరవం. ఎగ్జాక్ట్లీ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు, ఆయన వాళ్ళ తాత పోలీస్ ఆఫీసర్ అయితే ఆయన పోలీస్ కాలే, వాళ్ళ ఆయన ఎవరో రాజకీయ నాయకుడు అయితే ఆయన రాజకీయాలకు రాలే. ఆయన ఐపీఎస్ ఆఫీసర్గా, ఈ గురుకుల్ స్కూల్స్ ఆఫీసర్గా చాలామందికి వ్యక్తిగతంగా కూడా సాయం చేసినని నేను నిన్న చాలాసార్లు. వ్యక్తిగతంగా కూడా పిల్లలకు పలానా దానికి ఖర్చు ఉంది అంటే ఆ ఖర్చు గవర్నమెంట్కి వెళ్ళి ఎప్పుడు వస్తావో ఏమొస్తావో తెలియదు, కానీ ఈయన చేస్తాడు. గురుకుల్ స్కూల్స్ మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముద్ర 100కు 200%, 1000% ఉంది. గురుకుల్ స్కూల్స్లో సక్సెస్ఫుల్, అసలు ఆ గురుకుల్ స్కూల్స్లో, గురుకుల్ కాలేజీలో చదివిన వాళ్ళు ఇప్పుడు మంచి మంచి పోస్టుల్లో ఉన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా కూడా సెట్ అయిపోయారు చాలామంది. మంచి మంచి అధికారులుగా ఉన్నారు. మరి
అట్లాంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుట్ర చేసిండు అంటే మీరు ఏం చేసిండ్రు అసలు? వీళ్ళు ఒక్కనాడు పోయి ఒక పని చేయండి, పోయి ఒక వారం రోజులు మొత్తం తిరగండి. మీరు ఎక్కడ పోతున్నారో చెప్పకుండా తిరగండి. గురుకుల హాస్టల్స్ చెప్పకుండా సడన్గా పోవాలి, తినాలి, పిల్లలతో కలవాలి, మాట్లాడి రావాలి. మీ ప్రభుత్వ పనితీరు ఏందో మీ గురుకుల హాస్టల్స్లో బయటపడుతుంది. మీరు చెప్తారు కదా కుట్ర ఉంది, ఆయన కుట్ర చేసి ఈయన కుట్ర చేసి, మీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది, మీకు లోకల్ లీడర్షిప్ ఉంటుంది. అధికారం ఉన్న వాళ్ళ మాటనే అధికారులు వింటారు. ఎవరు అధికారం ఉంటే వాళ్ళ మాట వింటారు అధికారులు. ఎందుకంటే మీరు పోతారు కానీ వాళ్ళు ప్రభుత్వంలో ఉండాలి కదా. మరి మీరు ఇట్లా అనవసరమైన కామెంట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మీద అనవసరమైన కామెంట్లు అయితే ఓను ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిజంగానే కుట్రలు చేసినట్టే బయట పెట్టండి. పాపం ఆయన పెంచి పోషించిన గురుకుల స్కూల్స్ అవి. ఆయన్నే మొక్క నాటి, ఆయన్నే ఇతర నాటి, ఆయన్నే నీళ్లు పోసి, ఆయన్నే పెంచి పెద్ద చేసిండు. ఫలాలు వస్తున్నాయి ఇప్పుడు. ఆ ఫలాలు వచ్చే టైంలో నక్కలు కుక్కలు వచ్చి ఆ ఫలాలను దొరకకుండా తీసుకుపోతున్నాయి. ఇదేంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుట్ర అంటున్నారు. ఆయన నీళ్లు పోసింది తప్ప, ఇతనం వేసింది తప్ప, ఆయన గురుకుల్ స్కూల్స్ను ఒక స్టేజ్కి తీసుకపోతే వీళ్ళు నాశనం పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన పేరు చెప్పి మళ్ళా ఏం చెప్తారు సమాధానం? పసిపిల్లల తిండి మీద రాజకీయాలు ఎందుకో నేను చదవాలంటే చాలా ఉన్నాయి కామెంట్స్, డిఫరెంట్ కామెంట్స్ ఉంటే ఖచ్చితంగా చదువుతా. ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకన్నా అర్థం అవుతుందో లేదో. అసెంబ్లీలో ఏమో హాస్పిటల్ బయట ఉండాలి, పోలీస్ స్టేషన్ ఊరి మధ్యలో ఉండాలి అని అంటది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చిన తర్వాతనే గురుకులాలు బాగుపడ్డాయి 100%. ఫుడ్ పరిస్థితి ఇలా ఉంటే ఇంకా చదువు ఎలా ఉంటుందో మాకు అర్థం అవుతుంది. చరణ్ ఉప్పల. ప్రభుత్వం అంటే బీరు బిర్యానీ కబ్జాలు ఇవి కాదక్క, ఓర్పు సహనం బాధ్యత బహుశా మీ కాంగ్రెస్కి అవి లేవు. ఎవరా కామెంట్ చేసింది? కరుణాకర్ రెడ్డి. ఇంకా చాలా ఉన్నాయి కామెంట్స్. అసలు ప్రతిపక్షం లేకుంటే మీకు హ్యాపీగా చీచి. ప్రతిపక్షం ఓకే, ఈ మంత్రికి తప్ప ఇంకేమీ లేవు. ఈ మనిషికి భగవంతుడు మంచి బుద్ధి కలిగించుగాక. గవర్నమెంట్ బాధ్యత లేకుండా టీఆర్ఎస్ మోపి తప్పించుకుంటుంది. యాదగిరి ముషం. ఎనీవే ఇంకా ఎన్నైనా కూడా ఆమెనే తప్పుపడుతున్నారు. ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కొద్ది బాధ్యతగా మాట్లాడాలి. మీరు ఒక మాట మాట్లాడారంటే అది అవతలోళ్ళు భయపడాలి, బగబాగ మండాలి. మీరే బగబాగ మండిపోయి అట్లాంటి కామెంట్ మాట్లాడితే అసలు ఇష్యూ ఏముంటుంది? ప్రతిదీ రాజకీయమే. బీరు బిర్యానీ పాటి కాడ నుంచి రాజకీయమే. మొత్తం రాజకీయం. రాజుకు చిన్న పిల్లల ఆరోగ్యం, ఒక పిల్ల చనిపోతే కూడా మీకు ఇంకా రాజకీయాలే చేస్తున్నారంటే మీ బాధ్యత రాహిత్యం. అందుకే 83% అంటే ఏమున్నది? డిస్టింక్షన్ కొట్టారు మీరు. డిస్టింక్షన్ 83% వచ్చిందంటే డిస్టింక్షనే కదా. మారండి, మీకు ఇంకా టైం ఉంది. 1 సంవత్సరం అయింది. 1 సంవత్సరానికే 83 మార్కులు వచ్చినాయి. ఇంక మారితే బెటర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.